ప్రేమ పూర్ణుడు రక్షకుడునైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుని లెంట్ సమయంలో ఆత్మీయ అభివృద్ధికి కొన్ని మెట్లు మనం ప్రతి దినము కూడా లెంట్ కాలంలో చక్కని తలంపుల్ని మరి వివిధ భక్తుల యొక్క అభిప్రాయాల్లో సేకరించిన అనుభవంలో మీతో పంచుకుంటానండి. అయితే మహా కృపను బట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నామని చెప్పుకోగలిగిన వాళ్ళు మరి ధన్యులవుతాం. కానీ మేము చేసుకున్న పుణ్యాన్ని బట్టి బతుకుతామని చెప్పుకున్న వాళ్ళేమో అంజులుగా ఉంటారు. ఆయన కృపను బట్టి బతకమనే వాళ్ళే ధన్యులు. మేము యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులం కదా. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఇవన్నీ ఉన్న వాళ్ళే దేవుని బిడ్డలుగా, సంపన్నులుగా, ఆత్మీయ బలాలతో ముందుకు సాగిపోతామండి. అయితే మరి నేర్చుకోవాలనే ఆకలి మరి మీ గమ్యం వరకు చేరుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి నేను మాత్రం ఏదో కొత్త విషయం నేర్చుకోకుండా ఉండలేదండి. కొత్త తలంపుతోటి ప్రభు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. మీరు కూడా నా నేను సేకరించిన విషయాలన్నా కనీసం కొద్దిగా ధ్యానించడానికి, నెమరు వేసుకోవడానికి ప్రయత్నించగలరా? తర్వాత జీవనాన్ని ఆనందించాలి, ప్రేమను స్వీకరించాలి, కోపాన్ని వదిలించుకోవాలి, జ్ఞాపకాలను గుండెల్లో భద్రంగా దాచుకోవాలి. అయితే మరి జీవితం అనేదేమో గమ్యం అని అనుకోకూడదు. గమనం మాత్రమే. ఎన్నిసార్లు పడినా గెలవాలని అవకాశం ఉంటుంది. గమ్యం అనంతము, గమనం అనేకము. కాబట్టి గమనం మనకు ఎక్కువ అధికంగా అవకాశాలు ఇస్తుంది కానీ గమ్యం మాత్రం అది వేరు. సాలెపురుగట ఎంతో సహనంతో గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది కానీ నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలుపెడుతుంది. మనం కూడా అంతే. ఏ నిరాశ పడకుండా మళ్ళా మళ్ళా ప్రయత్నించి గమ్యం చేరుకోవాల్సిందే. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు కానీ అస్తమానం నటిస్తూ నమ్మించే వ్యక్తులను మాత్రము నమ్మకూడదని మన జీవితం తెలుపుతుంది. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం మాత్రం ఎంతో గొప్పది. మరలా చెప్పుందో ప్రభు నన్ను ఆనందించడని పౌలు చెప్పాడు కదా. మన కోరికలు జయించాలి, అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు వెంబడి పరిగెత్తినంత మాత్రం కాలం మాత్రం అశాంతిగానే ఉంటుందని గుర్తుంచుకుందాం. అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు కానీ మీ ఎదుగుదలతోనే సమాధానం ఇవ్వాలని నేర్చుకుందాం. ఒక లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా వస్తుంది. మనలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకో చేసి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. నిందకు భయపడి మీ లక్ష్యాన్ని వదిలేయద్దు. ఒకసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగానే మారిపోతాయి. అది నిజం. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎప్పుడు ఎవరు కలిసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుందో వాళ్ళే మనకు ఆత్మీయులు, మంచి విశ్వాసులు. అటువంటి వారి సహవాసం చేసుకుంటూ ఉండాలి. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. అమ్మ నాన్నలు మించిన ప్రేమను ప్రేమిస్తున్నాను, శాశ్వత ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన ప్రభుని మనం ఎప్పుడూ ఆశ్రయించాలి. అది ఆ రకమైన అనుభవాలతో మనం ఉండాలి. మరి మరి ఆనందపు మరి మనం ఆనందము మరి చూపులో, స్పర్శలో, స్వరంలో కూడా మరి ప్రదర్శింపబడుతుంది కాబట్టి నిత్యమైన ఆనందానికి మూలం క్రీస్తే అని ఎప్పుడు గ్రహించాలి. మరి అటువంటి మనసు మనం ఉంచుకోవడం చాలా అవసరం. మరి సంతృప్తి కలిగిన కృతజ్ఞతా హృదయంలోంచి మరి పెళ్ళికి వచ్చే చక్కని అనుభవం నవ్వు. అది రేపు ఆ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పుకుందాం. ఈరోజు మాత్రం మరి లెంట్ గురించి పదే పదే మరి 40 రోజులు కూడా ధ్యానించాలని కోరుకుంటున్నానండి. ఇది రెండో దినాన్న మరి ఎంతో చక్కని లెంట్ గురించి ఒక భక్తుడు చెప్పిన అనుభవం ఏంటంటే, మరి లెంట్ అనే మాట జర్మనీలో స్ప్రింగ్ అని అర్థమే అని అంటూ, యూరోప్లో అది చాలా ప్రత్యేకంగా ఆ స్ప్రింగ్ అనుకుంటాం. ఫిలిప్పులో దేశంలో మాత్రం అది సమ్మర్ అంటారట. కానీ అప్పుడు ఆ చెట్లన్నీ డ్రై అయిపోతాయి, మరి బ్రాంచెస్ అన్నీ డ్రై అయిపోతాయి, మరి రూట్స్ కూడా మరట ఈ వేళ్ళు లోపలికి పాతుకుపోతాయటండి స్ప్రింగ్ టైంలో. నిజంగానండి, మన ఆలోచనలు కూడా లోతైన రీతిగా రూట్స్లో మనకు ఉండిపోయే రీతిగా మన గొప్ప ఆలోచనలు ఇలాంటి సమయంలో ధ్యానిస్తూ మన లోపల గుండె లోతుల్లో రూట్స్లో ఉంచుకుందాం. అదే రీతిగా రెండవ అర్థం అట మరి స్ప్రింగ్లో ఇంకొక అర్థం ఏంటంటే, ఇది స్ప్రింగ్ ఫర్ ద సోల్. మన ఆత్మకు స్ప్రింగ్ కావాలంటండి.
నిజంగా ఆత్మకు చిగురు కావాలి. మన ఆత్మీయ జీవితంలో కొత్తతనం రావాలి. అదే స్ప్రింగ్ టైమ్ ఫర్ ద సోల్. లెంట్ ఈస్ స్ప్రింగ్ టైమ్ ఫర్ ద సోల్. లెంట్ అనేది ఆత్మకు అది చక్కని మరి స్ప్రింగ్ చిగురు పుట్టేటువంటి కొత్త అనుభవం కాబట్టి అది మనం మనసులో ఉంచుకొని ధ్యానించడం చాలా అవసరం. రెండో మీనింగ్ ఏంటంటే స్లో డౌన్ అని అర్థం అంట. అది లాటిన్ భాషలో స్లో లైఫ్ అన్నమాట. ఆ టైంలో నటండి మరి మంచి చల్ల గాలిని అందంగా పీల్చటం, ప్రకృతి పువ్వుల్ని, ఆకుల్ని అన్నిటినీ చూసి ఆనందించటం, మరి చిన్న చిన్న సంతోషాలు, చిన్న సమయం కొద్ది సమయాన్ని కుటుంబంతో గడపటం, స్నేహితులతో గడపటం, ప్రేమను ఆస్వాదించడం, ఇవన్నీ చేసే మంచి టైమే లెంట్ టైం అటండి. అదే మన ప్రభుతో కూడా ప్రశాంతంగా గడపటం లెంట్ టైం. కాబట్టి ఇది స్లో అనే మీనింగ్, స్లోలీ లైఫ్ అటండి లాటిన్ భాషలో లెంట్ అంటే. ఇది రెండవ అర్థం. ఇది నేను క్రొత్తగా నేర్చుకున్న సత్యం. మూడవది లెండ్కి పాస్ట్ టెన్స్ లెంట్, లెండ్ ఈ రెండు మాటలు కూడా గమనించుకుంటే మనం మనకు దేవుడు ఇచ్చింది అన్నీ కూడా ఇచ్చినవన్నీ నీవే కావా అని మనం చక్కటి పాట వింటామండి. ఏంటంటే ఇవే మాకున్నవి అంటూ మనం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అవన్నీ కూడా అన్నీ నీ దానమే దేవా అని పాడుకుంటున్నాం. అంటే ప్రతి అనుభవం కూడా ఆయన మనకి మనం అప్పుగా ఇస్తున్నాడు. లెండింగ్, బారోయింగ్ ఇవన్నీ కూడా మనం దేవునితో మనకు జరుగుతుంది కాబట్టి ఇవంతా సృష్టిని, మన కుటుంబాన్ని, మన అన్ని అనుభవాల్ని ప్రభు దగ్గర అందుకున్నాం కాబట్టి మనం తిరిగి ఇవ్వాలి. మళ్ళా డస్ట్‌కే చేరుకుంటాం. కాబట్టి తిరిగి ఇచ్చే దేవునికి జిహ్వకు బదులు ఎడ్లకు బదులు మా జిహ్వ ఫలాన్ని మీకిస్తాం. పెదవులతో నిన్ను స్తుతిస్తాం అని భక్తులు అన్నట్టుగా మన పెదవులతో ఆయన్ని స్తుతిస్తూ, ధ్యానిస్తూ లెంట్ రోజుల్లో భక్తితో జీవించడమే ఆయనకు తిరిగి ఇవ్వగలిగినటువంటి బహుమతి కాబట్టి ఈ 3 అనుభవాలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎంత చక్కటి అనుభవం ఇది జ్ఞాపకం చూసుకుంటూ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ లెంట్ సమయంలో కొన్ని మెట్లున్నాయండి. 5 మెట్లున్నాయి. అవన్నీ కూడా పౌలు మాటల్లో చాలా చక్కగా ఉంది. ఈరోజు చక్కని వాగ్దానం ఒకటి ఉందండి. ద్వితీయోపదేశకాండం 24:19లో ఏముందంటే అండి, నీవు పనులన్నిట్లో కూడా నువ్వు దేవుడని యెహోవా నీకు పనులన్నిట్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. మాకైతే ఆశీర్వదించాలంటే కండిషన్స్ ఉన్నాయి. మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మంచి కార్యాలు చేయాలి. మనం ప్రేయర్ టైంని సాక్రిఫైస్‌గా ఈ లెంట్ టైంలో సాక్రిఫైసు, మరి ప్రేయర్సు, జనరాసిటీ ఈ 3 కూడా చూపించడం చాలా అవసరం. అయితే ఈ మెట్లు గురించి గమనిద్దామా? మరి పౌలు చక్కటి మాటలో నుంచి 5 మాటలు తీసుకున్నాడండి. ప్రేమపూర్ణుడు రక్షకుని నామంలో మీకు అందరికీ మరొకసారి శుభాలు చెప్తూ అపోస్తల కార్యం 3:12-16 వరకు మనం చదువుకుందాం. ఇదివరకు గెలిచింది సంపూర్ణ స్థితి పొందుతుంది అనుకోవట్లేదు కానీ ఆయన ఉన్నత పిలుపు తగిన బహుమానం పొందాలని క్రమంగా నడుచుకుంటున్నాను, పరిగెత్తున్నానని కూడా 16 వయసులో చెప్తాడు. క్రైస్తవ విశ్వాసం నిలిచిన మనము ఎదగాలి. మన రక్షకుడు అలా ఎదగాలని ఆశిస్తాడు. అది చిగురు పెట్టాలి మనం. మన కుటుంబంలో మరి బల్ల మీద మనం చక్కని ఫ్లవర్ వాజ్‌లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టామనుకోండి, అక్కడే ఇంటి ముందు మరి చిన్ని మొక్కది మనం నాటామనుకోండి, దాన్ని గమనిస్తే అది ఎన్ని సంవత్సరాలైనా ఆ పువ్వులు అలాగే ఉంటాయి. ఆ ఫేక్ ఫ్లవర్స్ అవి అందముగా ఉంటాయి కాదండి, వాసన ఉండవు, ఎదుగుదల ఉండవు. కానీ కింద నాటినటువంటిది అది మారాకు తొడుగుతుంది. అది మరి మరి మొగ్గ వేస్తుంది, పువ్వు పూస్తుంది, మరి కాయ కాస్తుంది, పండు ఇస్తుంది. మరి అది ఎంత చక్కని జీవం ఉంటుంది కదా! అదే రీతిగా మన జీవితాల్లో కూడా చిగురు కావాలి, అభివృద్ధి కావాలి, మన ఎదుగుదల కావాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మనం లెంట్ సమయంలోనే ఎక్కువగా ఎదగటానికి కాన్సంట్రేట్ చేసి ప్రభు మీద పదార్థంగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మరి ఒకరోజట ఒక ప్రసంగికుడు గమనిస్తూ ఒక తల్లట 30 ఏళ్ళు ఉన్నాయంటండి ఆ కొడుక్కి. ఆయన మోసుకొని ఎలాగ ఈడ్చుకొని తీసుకొచ్చి ప్రేయర్‌లో కూర్చుందట. అందరూ ప్రార్థనలో ఉండగా ఆ అబ్బాయికేమో మతి లేని కుర్రాడనమాట. మాట సరిగ్గా రాదు. అందరూ వాడిని గిల్లటం, కొట్టటం అలా చేస్తున్నారు పిల్లలొచ్చి. తర్వాత తల్లి చూస్తూ ఊరుకుంటది. కానీ మరి బిడ్డ ఎంతో ప్రేమతో అన్నం తినిపిస్తూ మరి ఎంతో ప్రేమతో చూసుకుంటా ఉంటది. మనం కూడా ఆత్మీయంగా సరైన ఎదుగుదల లేకుండా ఉంటే ఇతరులకు హాస్యాస్పదంగా ఉంటామని అప్పుడు ప్రసంగికుడు గ్రహించాడట.
మనం కూడా ఎదుగుదల లేకుండా ఇంకా లాలీపాపులు తింటూ మరి చప్పరించుకుంటూ చర్చిలో ఊరికే బైబిల్ పట్టుకొని కూర్చుంటే కాదు. మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా మరి మంచి వాక్యాలని ధ్యానించుకుని దాన్ని మనం అభివృద్ధి పొందే వారంగా కనబడాలి. మెచ్యూర్డ్ క్రిస్టియన్స్‌గా ఉండాలి. లేకపోతే నవ్వుల పాలవుతామని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎంత చక్కటి మాటండి. ఎదుగుదము. మనం ఎలా ఉండాలి? ప్రేమ కలగాలి, సత్యం చెప్పుకోవాలి. మరి క్రీస్తు విషయమే మరి నీతిగా ఉంటూ అన్ని విషయాల్లో మనం ఎదగాలండి. ఎదిగే క్రైస్తవులుగానే ఉండాలి. 2 పేతురు 3:18లో మన ప్రభు రక్షకుడైన యేసు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు ఎదుగుదము. అక్కడ ఇక్కడ 2 వైపులా అక్కడ ఎఫెసీలో పౌలు చెప్పాడు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులే గనక ఒకే భావం. జ్ఞానమందు కృపయందు ఎదగమన్నాడు అక్కడ. అక్కడేమో ప్రేమయందు సత్యమందు ఎదగమన్నాడు. ఇక్కడేమో కృపయందు జ్ఞానమందు ఎదగమన్నాడు. అది మన లెంట్లో చేయవలసిన బాధ్యత. ఈ సామెతలు 2:1-6 వరకు కూడా జ్ఞానమును వివేకను కోరుకోవడం ఎంతో స్పష్టంగా ఉందండి. అది మనం ఆత్మీయ మరుగుజ్జులుగా ఉండకుండా మనం ఎదిగే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరం. మరి 5 వచనాలు 5 స్టెప్స్ ఉన్నాయండి. అపోస్తులుగా దేవుడు అసలు నిజంగా పౌలు ఎంతో చక్కగా సేవ చేశాడు. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నా పరిపూర్ణులు కాలేదు అని అసంతృప్తితోటే ఉన్నాడు ఆయన. డిస్సాటిస్ఫాక్షన్ ఆయనలో ఉంది. అసలు నిజంగా ఎన్ని పనులు చేశాడండి. 7 పనులు చేసిన గొప్ప వ్యక్తి. అపోస్తులుగా ఉన్నాడు, సువార్థికునిగా, సంఘ స్థాపకునిగా, కాపరిగా, బోధకునిగా, పరిచారకునిగా, ఆధ్యాత్మిక నాయకునిగా, మరి శిష్యులు తయారు చేసేవాడిగా 7 రకాల జాబ్స్ చేస్తూ కూడా సంపూర్ణ స్థితి పొందాను అనుకోవటం లేదు. ఇంకా అసంతృప్తిగా ఉంది, ఇంకా తపనగా ఉంది. ఆయన కొరకు ఏదో చేయాలనేటువంటి ఆశ ఉంది నాకు అని చక్కగా చెప్తాడు. హెబ్రీ 13:5లో ధనాపేక్ష గల వారే లేని వారే కలిగిన దాంట్లోనే క్రీస్తులో సంతృప్తి కలిగి ఉండమని కూడా ఆయనే చెప్పాడు. ఎవరిని బాధపెట్టక సంతృప్తిగా ఉండాలన్నాడు. అంతేకాదు ఫిలిప్పీ 4:11లో ఏ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా అన్నాడు. కలిమిలో లేములో సంతృప్తి కలిగి ఉన్నా అన్నాడు. కానీ ఈ వచనంలో మాత్రం గెలిచాను అనుకోవటం లేదు నేను. క్రీస్తు నడుచుకుంటూ అసంతృప్తిగానే ఉన్నాను. ఇంకా ఎక్కడ తృప్తిగా ఉండమన్నాడో అక్కడ తృప్తి కనబడక, ఎక్కడ ఉండకూడదో దాంట్లో తృప్తి పడే వారంగా ఉన్నామా? ఈ రోజులో చాలామంది క్రైస్తవులు ఎంతో కాలం భక్తి చేసినా సరే మరి అసంతృప్తి ఉండాలి కదా. ఎంత చేసేసానో అని అనుకుంటున్నాం. యేసు కొరకు ఇంకా సంపూర్ణ స్థితి పొందాలని తపనతో పౌలున్నాడు. అన్ని ఎరిగిన మరి వాడిగా గెలవలసిందిగా చాలా ఉంది, పట్టుకునవలసింది చాలా ఉంది. క్రీస్తు సాహసంలో ఉండగానే నేను చేపట్టవలసింది చాలా అని తృప్తి పడిపోకూడదు. ఇంకా ఇంకా ఆత్మ సంపాదన, ఇంకా ఇంకా ఆత్మలు ఎదగడానికే ఇష్టపడాలి. నీ భక్తి నీకు తృప్తి రారాదు. మరి ఎరగవలసింది ఇంకా చాలా ఉంది. శ్రమలో పాలువాడుకు ఎట్టితో పునరుత్థాన బలము ఎరగాలని కోరుకున్నాడు. గల్తీ 1:17లో క్రీస్తు ప్రత్యక్షత ఇచ్చాడు. అరేబియాలో 3 ఏళ్ళు ఉన్నాడు, వెలుగు పొందాడు, ఎంతో క్రీస్తులో తెలుసుకున్నాడు. అయినా సరే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎదగాలి. ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కామా పెట్టుకోవాలి, ఇంకా ఇంకా నేర్చుకోవాలి. క్రైస్తవులు ఇంకా నేర్చుకొని వాళ్ళు కొంచెం నేర్చుకుని ఆవగించ అయితే చెప్పే కబుర్లు కొమ్మర బాగుండం అంత ఉంటాయి అంటండి. ఎంత ఫన్నీగా చెప్పారు ఆయన. వాక్యం నేర్చుకునే తపనతో మనం ఉండాలి. పదే పదే ప్రసంగాలు వినాలని అతిశయపట్టం కాదు. మనం క్రీస్తులో ఎదిగే వారంగా ఉండాలి. అయితే పరుగు పందెంలో పరుగెత్తుతున్నాను అన్నాడు. పరుగు అయిపోయింది కదా అనలేదు. అపోస్తల కార్యం 9:15లో మరి నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట నా నామం భరించుట అవసరం. ఏర్పరచుకున్న సాధనంగా నువ్వు ఉన్నావు. నా నామం భరించుటకు. అది నామం భరించడం ఎంత బరువు అండి. నామం బట్టి ఎదురయ్యే శ్రమలు కూడా బరువే. మరి రాజుల ముందు వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం పౌలుకుంది. అందుకని పట్టుబడ్డా అని చెప్పి నమ్ముకున్నాడు. పరిపక్వతలోనికి ఇంకా రాలేదని చెప్పుకుంటున్నాడు. అసంతృప్తిగానే ఉన్నాడు. ఏదో చేయాలని తపన, అతి చక్కని జ్ఞానం గల ఆలోచన పౌలుకుందండి. లోకల్లో నవ్వులాటకు పనికొచ్చే వారంగా మన పసిపిల్లల వల్ల ప్రవర్తిస్తున్నామేమో జాగ్రత్త పడాలి. ఎదుగుదల కొరకు ఆధ్యాత్మికంగా సంతృప్తి పడరాదు. ఈ రకంగా దేవుని కొరకు తపనతో ఉండాల్సిన అనుభవం అది ఒక మొదటి మెట్టు. రెండవదిగా ధ్యాస ధ్యానము ఉండాలండి. అది రెండోది ధ్యాస ధ్యానము. మనం దేవునికి ఏం చేయదలిచారో అది తెలుసుకుని ఉండాలి. మరి కీర్తనలు 27:4లో నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో బ్రతకాలని, అదే ధ్యానము, అదే ధ్యాస. ఆయనకి రాజ్య వారసుల్ని మరి ఏ రకంగా రాజ్యం ఎట్లా ఉందో లెక్క చేయాల, ఏ పరిస్థితిలో లెక్క చేసుకోలేదు.
ఆయన మందిరంలో ఉండాలనే కోరుకున్నాడు దావీదు. ఎంతో తపనతో దేవుని సేవించుకున్నాడు. ఆయన పాదాలపై సాగిలు పడే అనుభవం కోసం ఆయన చూసుకున్నాడు. యెషయా కూడా అదే విధంగా మరి యెషయా 6 అధ్యాయంలో కెరూబులు సెరూబులు చూసినప్పుడు సాష్టాంగపడి అయ్యో అయ్యో అపవిత్రుడని చెప్పి ఒప్పుకున్నాడు. మరి ప్రకటన 1:17 యోహాను కూడా ఆయన దర్శనం చూడగానే పాదాలపై పడిపోయాడు. యోబు కూడా పాదాలపై పడి పగిలిపోయాడు. ఆ పగిలిపోయిన వారే మోషే కూడా దేవుని సన్నిధిలో పగిలిపోయాడు. ఆయన తపనతో కోరుకున్నాడు. అటువంటి తపన, అటువంటి ఆరాధన మనకి ప్రభు పట్ల కావాలని ప్రభు ఆశిస్తున్నాడండి. అయితే 73వ కీర్తనలో కూడా దేవుని మందిరంలో ఆసాపు కూడా ఫస్ట్ ఏమో కొనుక్కున్నాడు, కానీ తర్వాత వెంటనే అన్నాడు, ఆకాశం మీద నువ్వు నాకుంటే నాకు ఏది అవసరం లేదని కూడా ఎంతో తృప్తితో అన్నాడు. ఆ ఒక్కటే నాకు చాలు. ఇక్కడ చక్కటి తలంపు ఉందండి. ఆ ఒక్కటి ఏంటి? ఆ ఒక్కటే నాకు కావాలని దావీదు ఏమన్నాడు? ఆయన మందిరంలో బ్రతకూరుతున్నాడు. ఆ ఒక్కటే నాకు చాలు అన్నాడు. తర్వాత మరియ మార్త కథలో లూకా 10:41లో మార్త మాత్ర అవసరమైనది ఒక్కటే, అయితే మరియ ఉత్తమమైన దాన్ని ఒక్కదాన్ని ఏర్పరచుకుంది. ఆమె దాని నుండి తీసివేయబడదు. ఆమె ఆశయం అంతా ఏంటి? ఆయన స్వరం వినాలి, ఆయన సన్నిధి కావాలి. మనకు కూడా అదే తపన ఉండాలి. దావీదుకుండే తపన ఏంటి? ఆయన మందిరంలో ఉండాలి. ఆ ఒక్క కోరిక కోరాడు. మరి మరియ మార్త అనుభవంలో మరియ ఏది కోరుకుంది? ఆయన సన్నిధి కోరుకుంది, ఆయన స్వరం వినాలని కోరుకుంది. ఆ 2 అనుభవాలు మనకు గుర్తుండాలి. యోహాను 17:4లో చేయుటకు నాకు అప్పగించిన పని ముగించి నిన్ను మహిమపరుస్తున్నా అని క్రీస్తు కూడా చెప్పారు. మరి యెషయా కూడా ఎంతో తపనతో 50 యెషయా 4లో ఆయన స్వరం వినాలన్న ఆశ అధికంగా ఉందని కూడా ఆ భావం తెలియడం గమనిస్తాం. మరి నేర్చుకున్న వాక్యము, నేర్చుకున్న ప్రార్థన కలిగిన అనుభవాలతో బతికేస్తున్నామా? నూతనత్వం కోరుకుంటున్నామా? ఆయనలో ఎదగాలనే తపనతో ఉన్నామా? అది ఆలోచించుకుందాం. యోహాను 9:25లో వాడు గుడ్డివాడికి రక్షించబడి ఆయన రక్షించినప్పుడు ఆయన అబ్బాయిని ప్రశ్నించినప్పుడు వాడు ఆయన పాపి కాడో ఆయన ఎవరో తెలియదు, కానీ యేసుక్రీస్తు గురించి ప్రశ్నించినప్పుడు ఒక్కటి ఎరిగి ఉన్నాను. ఆ ఒక్కటి ఏంటంటే, ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆయన గురించి సాక్ష్యం నాకుంది అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఒక్కటి ఎరిగి ఉన్నాను అన్నాడు. నిజంగా మనం ఇందాక చెప్పుకుందాం, దావీదు ఒక్కటి ఎరిగాడు. ఏంటంటే ఆయన మందిరంలో ఉండాలని. మరి మరియ ఒక్కటే ఎరిగింది, ఏంటంటే ఆయన సన్నిధిని, ఆయన స్వరాన్ని వినాలని. అదే రీతిగా మరి గొప్ప భక్తులు కూడా ఆయన ఎరిగి ఉండాలని కోరుకున్నారు. అదే రీతిగా ఈ ఈ ఈ గుడ్డివాడు కూడా నేను ఒకప్పుడు గుడ్డివాడిని, నేను చూస్తున్నాను, అదే నేను ఎరిగి ఉన్నాను, అదే సాక్ష్యం నాలో ఉందని చెప్పాడు. ఆ ఒక్కటి ఆ అనుభవంలో మనము మన దగ్గర ఏ ఒక్కటి ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన బ్రతుకులో ఏ ఒక్కటి దేవుని కొరకు ఇవ్వగలము, ఏ తలంపులతో ఉండగలమో అదొకసారి మనం ఇది నాన్న ఆలోచించుకుందాం. మంచి క్రైస్తవులుగా ఉంటున్నామా? అన్నీ బాగున్నాయి, నోట్లో శని ఉన్నట్టుగా క్రైస్తవులు ఉంటున్నారు. అటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలకి తాపంతో, ధ్యానంతో ప్రభు వైపు చూసేవారుగా మనం లేంటి దినాల్లో ఉండటానికి ఇష్టపడాలి. ఫిలిప్పి 3:14లో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసమే వేగిరపడుతున్నానన్నాడు. ఆధ్యాత్మికతలో నేను ఎన్నుకున్న దశ, మూడవదిగా ఆయన దశ, ఏ వైపు ఏ గురి చూసి తను వెళ్ళే పరిస్థితి. మరి కార్ డ్రైవ్ చేసే టైంలో ముందు చిన్న అద్దం ఉంటుంది, వెనక ఏమొస్తుందో చూసే అద్దం కూడా ఉంటుంది. ఈ 2 గమనించుకోవాలి. ఒకవైపు చూస్తే కుదరదు. వెనక ఏదొస్తుందో గమనించుకోవడం చాలా అవసరం డ్రైవింగ్ చేసేటప్పుడు. అదే మనం చూసుకోవాలి. మన చూపు వేరుగా వెనక ఉండే వాటిని, మన పాపాలు, గత పాపాలు కొన్నిసార్లు బాధేస్తాయి. మరి వెనుక మరచి ముందు వాటి కోసం వేగిరపడే వాళ్ళగా ఉండాలి. హెబ్రీ 8:12లో పాత పాపాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ కుంగిపోకూడదు. విశ్వాసంలో ఉన్న పాత పాపాలు, శోధనలు తిరిగి చేయాలనే శోధనలోకి రానియకుండా వాటిని జయిస్తూ సాగిపోవాలి. కొన్ని విజయాలు కూడా మనం గమనించుకోవాలి. విజయాల నుంచి గొప్ప గొప్పగా చెప్పేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండటం కాదు. ఆ విజయాలు కూడా మనకేం పనిచేయవు. గత విజయాలు కూడా మనం ఆలోచించే పని లేదు. గత పాపాలు కానీ, కొన్ని విజయాలు కానీ మనం ఒక పక్కన పెట్టి ప్రస్తుతం దేవుని వైపు ఎలా చూడాలో మనం ఆలోచించుకోవాలి. మరి మరి తాతల నాడు నెట్లు తాగారు, మన నోరు వాసన చూడండి అనే రీతిగా ఉన్న క్రైస్తవులుగా ఉండకూడదు. 51వ కీర్తన 32వ కీర్తన కూడా దావీదు పక్షపాతం చేసిన పాపం గురించి పశ్చాత్తాపడ్డానికి అంతే అక్కడక్కడ వదిలిపెట్టాడు. మళ్ళీ దాన్ని తాల్చుకోలేదు. ప్రభు క్షమించాడు, ప్రభు అని నమ్మాడు అంతే. నమ్మాడు, ముందుకు సాగిపోయాడు. ఎంతో హృదయానుసారుడిగా జీవించాడు. మంచి క్షమాపణ పొందుకున్నాడు. గత కాలపు అపజయాలు కొంగతీస్తాయి, గత కాలపు విజయాలు అతిశయంగా కలిగిస్తాయి. సంఖ్యాకాండం 11లో ఇశ్రాయేలీలు మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి కూరగాయలు
ఉల్లిపాయలు పూరేళ్ళు గుర్తొస్తున్నాయి అంటాడు. మరి ఇటుకతో పనిచేసింది గుర్తురావా? ఎంత కష్టాలు పడ్డారు వాళ్ళు. వాళ్ళు ఎంత విశ్వాసం లేని వారే సణుక్కోవడం చూస్తూ ఉన్నాం. అటువంటి జీవితం మనకు ఉండకూడదు. ఇతరుల మంచి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కానీ వాటి ఆధారంతో మళ్ళీ ముందుకు సాగిపోవడం మాత్రం అభివృద్ధి పదంలో మనం సాగిపోవాలి. ముందు వందరికి చూస్తూ గురి వద్దకే పరిగెత్తున్న పౌలుని మనం అనుసరించాలి. మనం కూడా ఇతరులు చేసి చివరిగా ఐదవది, మనం ఇతరులు చేసిన మేలు మర్చిపోకూడదు. మర్చిపోతే మరి మనం ఇతరులు తృణీకరిస్తున్నాం అని అర్థం అన్నమాట. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నామా? దేవుడు చేసిన మేళను బట్టి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, దట్ విల్ సర్ప్రైజ్ అస్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ అని అంటాడు. నిజమే, మనం ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తున్నాను అని మనం ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. చిన్న అర్థం మనం చూసుకుంటూ వెనక గమనించుకున్నటువంటి అనుభవాల్లోనే మనం సాగిపోవడానికి చాలా చాలా అవసరం. సమయం కొందరు కక్ష పెట్టుకుని సమయం చూసి దెబ్బ కొట్టాలని చూస్తారు. అటువంటి కోపము, ద్వేషము, ప్రతీకార చర్య ఉండకూడదు. ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి 5 మళ్ళీ చూసుకుందాం. దేవుని కొరకు అసంతృప్తితో ఇంకా చేయాలని తపనతో ఉండాలి. ధ్యానము ధ్యాస ఉంచుకోవాలి. సరైన దిశలో పోవాలి. క్రీస్తు గురి పోయి స్ట్రాంగ్ డెసిషన్తో సాగిపోవాలి. చేసిన మేలును మర్చిపోకూడదు. 6వదిగా దృఢ నిశ్చయిత తీసుకోవాలి. రోజుకు 3 సార్లు తింటాను. నువ్వు దేవుని కొరకు ఏం చేయదలుచుకున్నావు అంటే, నేను ఈ సంవత్సరం వాక్యం చదువుతాను, ఈ సంవత్సరం ప్రార్థన చేస్తాను ఇద్దరు చెప్తే పిచ్చి నిర్ణయాలు అని ఆయన కొట్టివేస్తాడు ఒక భక్తుడు. ఏంటంటే ఆ రోజు 3 సార్లు తింటున్నా అని చెప్పుకుంటున్నామా? అది అవసరంగా తింటున్నాం. అవసరం కాబట్టి ఆహారం తింటున్నాం. ఇది కూడా మన ఊపిరిగానే మనం ముక్కు గాలి పీల్చుకుంటున్నాను అని చెప్పుకుంటున్నామా? అలాగే ప్రార్థనా వాక్యం కూడా అది ఒక రొటీన్గా ఉండిపోవాలంతే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా తీసుకోవాలంతే. ఆయనతో ఎదగటం అది ఒక పెద్ద క్రమంగా తీసుకోవాలంతే. దాన్ని చెప్పుకోవడానికి కాదు. ఏం చెప్పుకోవాలి? నేను ఆత్మలు జాలరిగా ఉంటాను, ఆత్మలను రక్షిస్తాను, నేను ఇంటింటికి వెళ్ళి ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాను. ఇటువంటివి నిర్ణయాలు. అటువంటి ఆత్మ జాలరిగా మనం ఉండటానికి ఇష్టపడదాం. దానియేలు 1:8 ఆహార నియమాల్లో ఎంత దృఢ నిశ్చయం తీసుకున్నాడు. దృఢ నిశ్చయం తీసుకునే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ లెంట్ సమయంలో ఒక దృఢ నిశ్చయానికి వద్దామా? ఏ నిశ్చయం తీసుకుంటున్నామో గమనిద్దాం. దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళంతా దృఢ నిశ్చయంతో అది విగ్రహార్పితమైన ఆహార పదార్థాలు తీసుకోమన్నారు. అదే రీతిగా మేము ఆ విగ్రహానికి మొక్కము, అగ్నికి ఆహుతైనా పర్లేదన్నాడు. దానియేలు కూడా మరి ముమ్మారు ప్రార్థన చేస్తూ తన శాసనాల్ని ఉల్లంఘిస్తూ సింహభూమిలో వెళ్ళడానికి కూడా సిద్ధపడి దృఢ నిశ్చయం చేసుకుని ప్రభు కొరకు మరణించాలని సిద్ధపడ్డాడు. అదే రీతిగా పౌలు కూడా దృఢ నిశ్చయం చేసుకొని ఉన్నత పిలుపు కోసం బహుమతిగా ఆయన ఆయన క్రీస్తు కొరకు గురి ఎత్తుగా పరిగెత్తా అన్నాడు. అది నిశ్చయం చేసుకున్నాడు. మనం ఏం నిశ్చయం చేసుకుంటున్నాం? ఏ దృఢ నిశ్చయం చేసుకుంటున్నామో? ఒక క్రమశిక్షణలో ఉన్నామా లేదా? ఒక మంచి క్రమశిక్షణలో ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మళ్ళీ చెప్తాను, క్రమశిక్షణానుభవము క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. క్రమశిక్షణ లేనిపోతే క్షీణ దిశ పొందుతాం. క్రమశిక్షణ క్షేమాభివృద్ధి, క్రమశిక్షణ లేని చోట క్షీణ స్థితికి చేరతామని గుర్తుంచుకొని ఈ సమయంలో మనం ఎంతో తృప్తికరంగా దేవుని కొరకు ఉందాం. నిజంగా ఒక ఆయన ఆధ్యాత్మిక క్రమంలో ఎదగాలంటే ఏమేమి ఉండాలని చెప్పి 18 పాయింట్లు రాసుకున్నాడు. దాంట్లో కొన్ని ఏంటంటే ప్రార్థన, వాక్యము, ఉపవాసము, సహవాసము, దేవుని మాట రాసుకుని ధ్యానించడం, దాతృత్వము, ఇచ్చే మనసు కలిగి ఉండటం, గృహ నిర్వాహకత్వము, లోబడి విధేయతగా ఉండటము, కుటుంబాన్ని సంరక్షించుకోవడము, సువార్త చెప్పడం, ముఖాముఖిగా ప్రభువులో గడపటము, పాపాలు ఒప్పుకోవడం, ఏకాంత ప్రార్థన చేసుకోవడం, కృతజ్ఞత కలిగి ఉండటం, స్వప్రేక్ష చేసుకోవడం, మౌనం పాటించటం, వాళ్ళలో పాల్గొనటం. ఈ రకంగా మరి ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ క్రమం పాటిస్తే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది మన లెంట్ సమయంలో మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందే వనరులు ఇవన్నీ. మరి అందుకనే అసంతృప్తితో ఇంకా చేయాలనే తపంతో ఉందాం. ధ్యాస ధ్యానము ప్రభువై ఉందాం. దిశ కలిగి ఉందాం. గురి వద్దకే పరిగెత్తుదాం. దృఢ నిశ్చయాలు చేసుకుందాం. ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. క్రమం పాటిద్దాం. క్రమశిక్షణలో ఉందాం. దృఢ నిశ్చయతతో ప్రభు వైపు చూద్దాం. లెంట్ సమయంలో అది మంచి సమయం. ప్రభువులో ఎదుగుదాం.